నువ్వు ఒకసారి నీ జీవితం గురించి పునరాలోచిస్తే, నువ్వు పడ్డ కష్టాలన్నీ నీకు అందంగా కనిపిస్తాయి. బాధ్యతల నుండి తప్పించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మగవాళ్ళు. ఎవరో ఒకరిని ద్వేషించకుండా మనం ప్రేమించలేం. భార్యాభర్తలు గొడవలు పడడం మానేస్తే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చనిపోతుంది. తనకి తానే బురదలోకి దిగి నా జీవితాన్నెవరో బురదమయం చేశారని ప్రపంచం మీద అరిచే ఏకైక ప్రాణి మనిషి. తెలివి తక్కువ స్త్రీలు కూడా మగాడి పట్ల చాలా తెలివిగా ప్రవర్తిస్తారట. స్త్రీ తలుచుకుంటే మగాన్ని మూర్ఖుణ్ణి చేయగలదు, గొప్పవాడిని చేయగలదు, అలాగే తనకు బానిసలాగా కూడా మార్చుకోగలదు. స్వర్గం, నరకం అనేవి కేవలం మానసికమైన స్థితులు. ఒక ఆశ, మరొక భయం మాత్రమే. ఏ స్త్రీ అయితే తన సౌందర్యాన్ని, తన అందాన్ని, తన శరీరాన్ని రహస్యంగా, భద్రంగా దాచుకుని కేవలం తన భర్తకు మాత్రమే ఇస్తుందో అదే గుణవతి మరియు పతివ్రత అయిన స్త్రీ.